ఫస్ట్ స్కామ్ ఇన్ 2026. రాజాసాబ్ ఓల్డ్ గెటప్ మింగేశాడు నిజంగా రా చెత్త కోపం వచ్చేస్తుంది మాయా నాకైతే. ఎందుకు ఆగి మిస్ అయిన ఏంటి చూస్తే మిస్ అయింది నాదే. ఎందుకు ఆగి నీదే, ఎందుకంటే మేజర్ సీన్ మిస్ చేసావు కాబట్టి. చిరంజీవినే కాదు, అనిల్ రావుపూడి, చిరంజీవి ఇద్దరు కలిపి రివ్యూవర్స్ అందరు నోర్లు మూయించారు. రెడీ 1 2 3 యాక్షన్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డబ్బా కనెక్ట్స్. చాలా గ్యాప్ వచ్చింది, చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేయబోతున్నాం. మొన్న సంక్రాంతికి వచ్చిన 4 సినిమాల్లో 2 సినిమాలు చూడడం జరిగింది. ఫస్ట్ రాజాసాబు, తర్వాత మనశంకర్, ఎన్ని వదిలే బాస్ సినిమా చూస్తాము. ఆ రెండింటి మీద మన మీమ్స్ ఉన్నాయి. మేము సినిమా చూసిన తర్వాత మాకు ఎలా అనిపించింది అవి కూడా చూసేద్దాం. సరే, కొత్తగా ఎవరైనా వస్తే మన ఛానల్కి తెలుసు కదా, డ్రిల్ ఇంపార్టెంట్. లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్, కామెంట్ కూడా. హైప్ మాత్రం మర్చిపోద్ది. కొంచెం లేట్ అవుతాయి వీడియోస్, మరి పండగ సీజన్ తప్పదు. ఇది మీరు ఎదురుగుండా ఉన్న తెలుసా, బిఫోర్ డిస్ట్రాయ్ బాక్స్ ఆఫీస్ అంటే డిస్ట్రాయ్ చేసినట్టు ఉండదురా, ప్రభాస్ కెరియర్ డిస్ట్రాయ్ చేస్తున్నట్టు ఉంది వీళ్ళందరం కలిసి. ఎందుకురా మీరు అలా అంటున్నారు? నాకు సినిమా బాగానే అనిపించిందిరా. బాగానే అనిపించడం కోసం కాదు కదా ప్రభాస్ని పెట్టి నువ్వు సినిమా తీస్తుంది అని కోట్లు ఖర్చు పెడుతుంది, అవునా కాదా? యా, నీ టేక్ ఏంటి పిచ్చుకా? ప్రీమియర్స్ కి వెళ్ళాను అర్ధరాత్రి, నాకు నిద్ర వచ్చేస్తుంది, కొంచెం బోర్ కొడతాను, కానీ మా వాళ్ళందరికీ నిద్ర రాలేదు. అంత వరస్ట్ ఏం కాదన్న, ఇది ఆదిపురుషుతో పోల్ చేస్తున్నారు. కానీ నాకైతే జెన్యున్ గా చెప్పాలంటే నచ్చింది. డిసప్పాయింట్మెంట్ ఏంటంటే టికెట్స్ లేట్ గా వదలడం, ఆ ముసలి రాజసాబ్ సీల్ తీసేయడం, దీనివల్ల డిసప్పాయింట్ అయిపోయారు. కానీ నేను మార్నింగ్ చూడగానే షాక్, ఏంటి ఇంత నెగిటివిటీ ఏంటి, ప్రతి ఒక్క రివ్యూర్ నెగిటివ్ రివ్యూస్. ఇప్పుడు ఫస్ట్ స్కామ్ ఇన్ 2026. రాజాసాబ్ ఓల్డ్ గెటప్ మింగేశాడు. నిజంగా రా చెత్త కోపం వచ్చేస్తుంది మాయా నాకైతే తలుచుకుంటుంటే. మళ్ళీ ఓటీటీలో వచ్చా చూడడమే ఇది. ఈ ఓన్లీ గెటప్ కూడా కష్టమే. సినిమా అంతా నేను చూడలేదు. ఈ గెటప్ కోసం కామెడీ చేస్తాడంటే, సినిమా రిలీజ్ అయిపోయి 3 రోజుల తర్వాత ఈ మొక్క పెట్టారని చెప్పాడు రా. కారిపోతారా చూసిన వాళ్ళు అందరికి. మళ్ళీ దాని తర్వాత ఏం చెప్తున్నాడు, మండే నుంచి మీకు నార్మల్ టికెట్ రేట్లే ఉంటాయంటే ఎవరు చూస్తాడు రా శనివారం ఆదివారం? ఇంకా అయిపోయింది. ఆ లాస్ట్ లో ఆ జోకర్ గెటప్ పెట్టాడు చూడు. మళ్ళీ ఇంకో దీనికి ఇదే అంటే ఇంకో పార్ట్ 2 మళ్ళీ అసలు ఆడు ఎందుకు ఎందుకు ఇంకా బాలీవుడ్ వాళ్ళు వేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి దొరికితే చాలు ప్రభాస్ లాగుదాం వేద్దాం అన్నట్టు ఉంటది. సందీప్ రెడ్డి వంగ ఛాన్స్ ఇవ్వడు, మింగేస్తాడు అందరిదే. ఫ్యాన్స్ ఫస్ట్రేటెడ్ ఆన్ మారుతి. పాపం రిపోర్టర్ మీద ఇద్దరు దొబ్బాడు. అడ్రస్ పెట్టినందుకు బిర్యానీలు పంపారు. అసలు ఇప్పుడు సినిమాకి వచ్చింది ఎందుకన్నా, ఈ క్యాటర్ కోసం కదా. అసలు క్యాటర్ సినిమా ఎందుకన్నా తీయడం? అసలు పాపం 1000 రూపాయలు పెట్టుకొని టికెట్ కొనుక్కొని వచ్చారు చాలా మంది ఫ్యాన్స్, అందరు డిసప్పాయింట్. వీళ్ళే చంపేశారు రా సినిమాని. ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మారుతినే చంపేశారు నిజంగా. 2 విషయాలు రా, సినిమాలో పెట్టను అన్నప్పుడు ట్రైలర్లో పెట్టకూడదు. ట్రైలర్లో పెట్టాము అంటే 2-3 రోజులు లేట్ అయినా సరే పోస్ట్ పోన్ చేసుకుని దించితే ఏమైపోయిందిరా? వర్క్ సరిగ్గా అవ్వలేదంటే ఎన్ని నెలల నుంచి పోస్ట్ పోన్ అయితే వచ్చింది ఈ డేట్ కి. ఈ నెల నువ్వు ఏం పీకవు మరి వర్క్ చేసుకోకుండా? ఫస్ట్ డే ప్రీమియర్ చూసిన వాళ్ళు అందరూ ఎరుపులా పండగ పండగ రాజాసాబ్ పండగ 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 ప్రవాస్ పండగ 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 పొగ పండగ. అలా కాదు రా, ఎవడు పెట్టారు చూడు, దేవుడు రా మా ప్రభాస్ అన్న. ఆయన మీరు ఎన్ని హింసలు పెట్టారా? అరే సినిమా అంతా ఒకటే టీ షర్ట్ తో ఉంటాడు రా, ఆ బ్లాక్ టీ షర్ట్, దాని మీదే షర్ట్లు మార్చుతా ఉంటారు. కానీ ఈ సినిమాకి ఇంకో పెద్ద ఫ్లా కూడా ఉందిరా. సినిమాలో 20% ప్రభాస్ ఉండడు, కానీ ప్రభాస్ ని చూపించారు. ఇంకా ఎక్కువ ఫైట్స్ లో డూప్ వాడారంటే ఒక రకం రా. అరే డాన్స్ లో కూడానా? ఇప్పుడు ఓకే రా, ప్రభాసానికి కొంచెం లెగ్ ఇంజురీ ఉంది, ఓకే, అప్పుడు అవాయిడ్ చేసేచ్చు కదా చిన్నవి కూడా. ఏముంది, సినిమానే పెద్దవి అవాయిడ్ చేస్తారు సినిమాలో, ఆ మాత్రం అవాయిడ్ చేయలేరా? ఆ ప్రభాస్ అన్నట్టు డబ్బులు వచ్చేస్తాయి, అయిపోద్ది ఈసారికి అన్నట్టు చేసి వెళ్ళిపోతున్నారు. దండగా డబ్బులు దండగా. అది నిజమే.
నిజమే. ప్రీమియర్ వెళ్ళిన అందరికి దండకే. పర్లేదు, హైదరాబాద్ లో 300 పడింది మాకు. ఏపీలో మా ఫ్రెండ్స్ వెళ్ళారు 1000 రూపాయలు. ఏపీలో అందరూ ఏపీలో అయిపోయారు. ఏపీ ప్రభాస్ ఫ్యాన్స్ బీ లైక్ ప్యాస్ అయ్యారా? ఇద్దరు పాస్ అయిపోయారు. మరి మా ఏ నిజంగానే? మరి మా ఎదవకి వచ్చిందేమో జబ్బు ఎదవా చదవాలి కదా. చదవకుండానే పేసం ఏంటి మిగతా 3 నోరు మీరే ఎదవ కదా. మారుతి బీ లైక్. అరే ఎంత పని చేశాడు రా మారుతి. సినిమా చూసాడు లేదో మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఒకసారి ఎడిటింగ్ అంతా. బడ్జెట్ పెంచేసారంట కదా, 400 crores అంట. 450 crores బడ్జెట్. 450 crores. పెట్టాడు అసలు. ప్రభాస్ 450. ఆ ప్రభాస్ చూసే వచ్చారు ఆ 200 కూడా. ఆ వచ్చిన 200 కూడా ప్రభాస్ వచ్చాయి. మా ఫ్రెండ్ విజయనగరం వెళ్ళాడు మన ఊరు సంక్రాంతికి. 6 రోజుల తర్వాత ఇప్పుడు మామూలుగా సరే రాజ్యసభకి వెళ్దామని టికెట్లు చెక్ చేస్తుంటే ఎక్కడ టికెట్లు చూపించట్లే. తీసారు రా, ఇంకేంటి మనవర ప్రసాద్ వేస్తారు. ఖాళీ లేదన్నా బాబు మా ఊర్లో అయితే సంక్రాంతికి వెళ్తే మొత్తం ఫ్యామిలీసే. అసలు ఖాళీ లేదు, బుక్ చేద్దామంటే ఒక్క థియేటర్ లో. సినిమా నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ తో సినిమా తీసినప్పుడు సైలెంట్ గా ఉండి అందరూ చూడండి ఎంకరేజ్ చేయండి అనకుండా ఏదో అవతార్ తీసినట్టు ఇంటి అడ్రస్ చెప్పి యాటిట్యూడ్ నేర్పాలా. కథలు డైరెక్ట్ గా ట్యాగ్ చేశాడు మళ్ళీ. పాప మాట చూస్తే ఏమో అయిపోతాడా పాప. చూస్తుంటాడు సినిమా తీయడంగా నమ్మర్రా. అరే అంత కాన్ఫిడెంట్ గా వెళ్ళా నంబరు ఇవన్నీ చెప్పేసరికి ఎవరికిరా నమ్మకం రా. అదే చెప్పు. అదే డైలీ దోసే జాబ్ మారుతుంది. ఇది ట్రెండ్ అవుతుందండి ఇప్పుడు. అవునా? ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది మొత్తం. వావ్. ఓకే ఓకే కమింగ్. కామెడీ, హారర్, జీసస్ సీన్స్. ఇదైతే పక్క, ఇదైతే కామన్ రెండిట్లో. అరే జీసస్ సీన్ నాకైతే నిజంగా ఆది పురుషులోని ఆ సీనే గుర్తొచ్చింది. కానీ నాకు సినిమా చూసినంత సేపు ప్రభాస్ నాకు చాలా బాగా నచ్చారు ఆ సినిమాలో. చాలా అలా చూసి చాలా రోజులు అయిపోయింది. ఎప్పుడో చూసాం మనం అలా బుజ్జిగా టైంలో చూసాం. అందులో కొంచెం పర్లే అంత కాపోయినా చాలా వరకు ట్రై చేశారు రా సినిమాని లాగడానికి ప్రభాస్ మాత్రం. కానీ ఏం చేస్తాం, మారుతి దెబ్బేస్తాడు లాస్ట్ కి. సంక్రాంతి సీజన్ హిట్ మూవీస్ ఎందుకు ఆగి మిస్ అయిన ఏంటి చూస్తే మిస్ అయింది నాదే. ఎందుకు ఆగి నీదే, ఎందుకంటే మేజర్ సీన్ మిస్ చేసావు కాబట్టి. ఇట్లారా చేసుకున్నావు గుడి సేట్ అంటూ నిజమే ఒక్కలాగా చేతులారా చేశాడు. కానీ మనశంకర్ వరప్రసాద్ మాత్రం దొరకలేదురా. మన ట్రైలర్ చూసి సినిమాకి వెళ్ళకూడదు అంటారు. ఇదే ఎగ్జాంపుల్, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు. ఏమనుకున్నావు రాజాసాబ్ సెకండ్ ట్రైలర్ చూసి అమ్మ కొడతది ఈసారి, మనశంకర్ వరప్రసాద్ చూసి దొబ్బేస్తుందేమో ఈసారి అనుకున్నాం, కానీ రివర్స్ అయిపోయింది. నయనతార ఇందులో కనిపించిన తీరు కానీ తను చేసిన విధానం కానీ ఆ సోఫిస్టికేషన్ యాక్టింగ్ కానీ భారీగా నటించి మెప్పించింది కానీ వావ్ బాగుంది. అంటే ఆ అమ్మాయి లేకపోయి ఉంటే చూసా క్రౌడ్ ఎరిచేస్తున్నారు. సినిమాలో చూసావా ఇదే సెల్ఫ్. అరే నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను అది. దానికి సరేగా పుల్లని ఏదో చూసి ఏదైనా పాట పాడండి పోద్ది, ఏమైనా పాట పాడండి వెళ్ళిపోద్ది అంటే ఇందు వదిన కొందరు అదే మంద ఏమైనా వా వా అంటారా. ఎలా అంటే క్యూట్ అనిపించింది తెలుసా అసలు. అక్కడ అంత పెద్ద హీరో ఆ ట్రోల్ని తీసుకొని మళ్ళీ ట్రోల్ చేసుకున్నాడు అక్కడ. లిటరల్ గా చెప్పాలంటే మళ్ళీ తన మీద తనే పని చేసుకున్నాడు అక్కడ. భగవంత్ కేసరిలో కూడా అనిల్ రావుపూడి పెడతాడు, బాలకృష్ణ చేత పాట పాడిస్తాడు. పాట ఉంటుంది కదా ఆడు ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ పబ్లిక్ పల్స్ అంతా క్యాప్చర్ చేసుకొని సినిమాలో వాడేస్తాడు. అనిల్ రావుపూడి ఒకటే చేస్తాడు రా, స్క్రిప్ట్ రాసినప్పుడు మొత్తం ట్విట్టర్లోని ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిపోతాడు.
అన్ని మీమ్స్ తీసుకుంటాడు. హీరోల మీద ఏమున్నాయి, నెగిటివ్స్ ఏమున్నాయి, దేని మీద ట్రోల్స్ వేస్తున్నారు అన్నీ చూసి అన్నీ అలా కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కరెక్ట్గా చెప్పాలంటే అదే చేశాడు రా చిరంజీవి సినిమా కూడానా. చాలా బాగా చేశారు. ఎన్నాళ్ళైందిరా బాబు చిరంజీవిని అలా చూసి అనిపించింది. నువ్వు ఇచ్చిన 170కి 200కి న్యాయం చేయిస్తావు, తీసుకున్నా. నీకు రేట్లు కూడా అంత పెంచలేదు. అందరూ దొరికిపోండి. పాపం ప్రభాస్ అని మోసం చేశారు మార్కెట్. నేను బ్రహ్మ మనిషినే. పాపం మామూలుగా ఇరికించలేదు. తమను ఎస్కేఎన్ తమను యాడ్ చేస్తారు అందులో. అరే కానీ సినిమాలో క్రింజ్ కామెడీ కూడా లేదురా. ఇక్కడ ప్రూవ్ చేసుకుంటున్నాడు నేను తప్పుగా ఉండలేదు, మీ ఆలోచన తప్పు అన్నట్టు ప్రూవ్ చేసుకుంటాడు. ఆడు ఇప్పుడు దాకా ఇంటర్వ్యూలు అలాగే ఇచ్చాడు. ఎవరేమనుకున్నా పర్లేదు, నేను ఇలాగే తెస్తాను, నాకు ఇలాగే వచ్చు, మీరు అలా అనుకుంటే అది మీ ప్రాబ్లం అని చెప్పేసి ఆడు చెప్పుకుంటూ వచ్చాడు. బ్రహ్మానంద డైలాగ్ ఉంటుంది చూసా, ఐ నో ఆడియన్స్ పల్స్, ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ఆడియన్స్ ఉంటుంది సో యాప్ట్. అవును, అనిల్ రావుడికి నీ సీక్రెట్ చెప్పు అండి. ఓపెన్ చేసే ఉంది కదా, అందరికి తెలిసిన విషయమే. ఎగతాళా? నువ్వేదో చెప్తేనే ఓపెన్ అవుతున్నట్టుగా. నువ్వేదో మాయ చేస్తే ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారంట కదా. అదేంటో చెప్పు. మర్చిపోయాను. ఎస్కేఎన్ వచ్చాడు చూడు. ఏంటి చెప్పాడా? లేదు సార్. 90mm క్రింజ్ అండ్ రివ్యూస్. చెప్తాడు. కొట్టవయ్యా, రెబల్ మీ అంటే చూడరా రే. కొట్టవయ్యా. కొట్టలేను సార్. ఏ సార్, నా కూతురు మా నాన్న అన్ని బాధలు 3 hours మర్చిపోయేలా చేశాడు. నిజం. వారి కార్యక్రమంలో ఫ్రీగా మెడిసిన్స్ అవుతుంది సార్. నా చేతులతో కొట్టలేను సార్. నువ్వు కొట్టవయ్యా. క్షమించండి సార్. అతని సినిమాకి నెగిటివ్ చెప్తే ఇంట్లో నన్ను బజారోడ్ అంటారు సార్. నా తమ్ముడు ఎమోషనల్ బ్లాక్ వారి మిల్లోనే పనిచేస్తున్నాడు. వారిని నేను కొట్టలేను సార్. వాడి ఓపెన్ చేసే ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి అనిల్ రావుపూడి ఒక రాజమౌళి దేవుడు. మనకి రాజమౌళి, ఫ్యామిలీ ఆడియన్స్ కి అనిల్ రావుపూడి అంతే పేరెంట్స్ కి. కానీ నిజం చెప్పాలంటే నాకు కొన్ని చాలా దగ్గర నవ్వొచ్చింది. మనకైతే అంత పగలబడి నవ్వే అంత కాకపోయినా నవ్వుకుంటూ వెళ్ళిపోతాము. జనరల్ గా మనం మాట్లాడుకునేది అరే ఏట్రా రజనీకాంత్ లా తీయచ్చు కదా, కమల్ హాసన్ లాగా, విక్రమ్ తీయచ్చు ఇలా అనుకుంటామా. కానీ ఎవరైనా సరే వాళ్ళు ఇప్పుడు చిరంజీవి లాగా ఆ ఉక్కు స్టెప్ సాంగ్ లాగా వేయగలరా, ఆ గ్రేస్ మ్యాచ్ చేయగలరా. దట్ ఈస్ బాస్ అంతే. నాకు సినిమా చూసినప్పుడు అది అర్థమైంది. టాలెంట్ ఆడిది. రివ్యూవర్స్ వీళ్ళందరికీ ఒక సమాధానం చెప్పాడు. చిరంజీవినే కాదు, అనిల్ రావుపూడి, చిరంజీవి ఇద్దరు కలిపి రివ్యూవర్స్ అందరు నోర్లు మూయించారు. అందరూ కలిసి పట్టాన్ని డైలాగ్ వస్తాడు. అది భారతీ ఇన్నర్ ఫీలింగ్. అది తమిళ్లో మీమ్సే, జస్ట్ మీమ్సే, సీరియస్ గా తీసుకోకండి. సినిమా వరకే చూడండి. అన్న తప్పు లేదు, ప్రభాస్ అని తప్పు అస్సలు లేదు, మార్తిదే తప్పు, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీదే తప్పు. డబ్బులు పెట్టేవాడు ఏమన్నా, డబ్బులు ఆడు ఒక్క చెప్పి ఒకలా తీసి లాస్ట్ లో ఏం చేయలేడు. ఇంకా డబ్బులన్నీ ఖర్చు పెట్టేసింది ఆడికి. ఇంకా ఏదంటే అది మూసుకొని ఇంక ప్రమోషన్ చేయించడమే. బిర్యానీ వండితే నేను సామాన్లన్నీ తీసుకున్న తర్వాత సామాన్లన్నీ నీకు ఇచ్చాను కొనేసి, నువ్వు బిర్యానీ వండినా కిచిడి వండినా తినాల్సిందే, చచ్చినట్టు తినాల్సిందే. అంతే కదా. ప్రభాస్ మనకి చాలా ఇచ్చాడు ఇప్పటి వరకు, మంచి సినిమాలే తీసాడు. అంటే ఆయన కష్టపడ్డాడు, ఆయన ఏమనట్లేదు. నేనేమన్నానంటే ఆయన ఫ్యూచర్ ఇంకా మనకి ఇంకా మంచి సినిమాలు ఇవ్వాలి అంటే ఒక 1-2 years గ్యాప్ తీసుకుంటే, కంప్లీట్ గ్యాప్ తీసుకొని ఏం చేస్తున్నాడు తెలుసా, వచ్చిన అడిగిన వాళ్ళ మొహమాటానికి ఒప్పించుకుంటున్నాడు ఏమో తెలియదు, డేట్లు అడ్జస్ట్ చేయలేక. గ్యాప్ తీసుకుంటే అట్లీస్ట్ ఒక రిఫ్రెష్మెంట్ ఉంటుంది, మళ్ళీ ఒక పెద్ద కంబ్యాక్ ఇవ్వచ్చేమో అనిపిస్తుంది, బాగుంటుంది అనిపిస్తుంది. నా ఫీలింగ్ అయితే, నా ఇన్నర్ ఫీలింగ్. ఈ పండగ మీరు ఏమైనా సినిమాలు చూసారో, మీకు ఏ సినిమా నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మా వీడియో కానీ మీకు నచ్చినదైతే లైక్ చేసి షేర్ చేయండి. మీకు వీడియో ఎలా అనిపించిందో కొంచెం ఎదురు కింద వేసుకోండి. బాయ్ బాయ్. అదే
నెక్స్ట్ టైం ఒక మంచి వీడియోతో మీ దగ్గర రావడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాం. ఎందుకంటే మాకే ఇసుకొచ్చింది ఈ వీడియోస్కి. గ్యాప్ ఇచ్చినా సరే మంచి వీడియోతో వస్తాం, కంగారు పడద్దు. సబ్స్క్రైబ్ టు